అది ఏ మనిషి జీవితమైనా ఒక లక్ష్యం కోసం ప్రయాణం చేసినప్పుడు, ఆ లక్ష్యం కోసం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది మనకు పరిచయం అవుతారు. 30 ఏళ్ల నా సాహిత్య జీవితంలో 16 కవితా సంపుటాలు వేశాను, 24 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. నా కవిత్వానికి ఒక సార్థకత చూపించినటువంటి సినిమా 2010లో నా మొదటి సినిమా చేతిలో చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు టెలివిజన్ సాహిత్య చరిత్రలో 1000 పాటలు రాసిన రచయితను నేను టెలివిజన్లలో. అలాగే సినిమాలలో 200 పాటలు రాసినటువంటి రచయితను. చాలా బ్రతుకు కోసం, డబ్బు కోసం రాసేటువంటి పాటలు కొన్ని ఉంటాయి. మన జీవితం చరితార్థం చేసేందుకు కొన్ని పాటలు రాసేటువంటి ఉంది. అలాంటి పాటలే నేను ఇండియా ఫైల్స్ చిత్రంలో రాశాను. జీవితం చరితార్థం అవుతుంది. అలాంటి 14 సంవత్సరాల నేను చిన్న చిన్న సినిమాలకు పనిచేసినటువంటి నేపథ్యంలో 14 సంవత్సరాల వనవాసం తర్వాత నా అక్షరాలు ఎంఎం కీరవాణి గారిని చేరాయి. నా అక్షరాలు ఎంఎం కీరవాణి గారి స్వరాలతో అభిషేకం చేయబడ్డాయి. నా జీవితం చరితార్థమైంది. మనకు ఎంత ప్రతిభ ఉన్నా కూడా మనల్ని చూపి మన ప్రతిభను ప్రపంచానికి చేర్చే వాళ్ళు పుట్టి ఉంటారు. ఆ పుట్టి ఉన్న వాళ్ళను మన కలవడంలోనే మన జీవితం, మన గెలుపు ఉంటుంది. అలా నేను ఈ సినిమాకు బొమ్మకు మురళి గారిని కలిశాను. బొమ్మకు మురళి గారు సేమ్ ఏజ్ గ్రూప్, పెద్దగా తేడా ఏం లేదు. ఆయన ఒక విశ్వవిద్యాలయాన్ని సృష్టించాడు. ఒక విశ్వవిద్యాలయం. ఈ దేశం బాగు కోసం ఏం చేయాలి, ఒక మనిషి పరిణత దశలో జీవన కళలో రాణించడానికి, ఒక ఉత్తమమైనటువంటి పౌరుడు ఎలా జీవించాలి అని చెప్పడానికి 10,000 ఏళ్ల మానవ జీవన పరిణామాన్ని 7 ఏజెస్ రూపంలో దాదాపు 1200 పేజీల పుస్తకాన్ని రచించినటువంటి రచయిత ఆయన. సామాన్యుడు కాదు. నేను చాలా నా జీవితంలో నా గురువు గారు డాక్టర్ నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నేను సత్యం మాట్లాడుతున్నాను. నా జీవితంలో ఎంతో మంది మహానుభావులను చూశాను. జస్ట్ ఒక చిన్న ఆఫీస్ అసిస్టెంట్ గా జీవితాన్ని ప్రారంభించిన నేను 1000 పాటలు రచయితలు కావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. అలాంటి నేను చూసినటువంటి చాలా అతి తక్కువ మంది గొప్ప వాళ్ళలో ఉత్తమ శ్రేణి వ్యక్తిత్వం కలిగి ప్రతిభ, సంస్కారం రెండు జీవిత నావకు ఒక చుక్కానిగా చేసుకుని ప్రయాణం చేసినటువంటి వ్యక్తి బొమ్మకు మురళి గారు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అలాంటి ప్రతిభామూర్తి దగ్గరికి నేను చేరాలంటే మరి నాకు ఆ చేర్చే వారధి ఒకటి పుట్టుండాలి. ఆ పుట్టినటువంటి వ్యక్తి ఎవరో కాదు. నేను జాతీయ రహదారి అనే ఒక చిన్న సినిమాకు నేను సింగిల్ కార్డు పాటలు రాస్తే ఆ పాటలు విని ఈ సినిమాకు పాటలు రాసేటువంటి వ్యక్తి మనకు దొరికాడు అని నా ఫోన్ నంబర్ పిఆర్ఓతో వెతికి ఈ సినిమాకు బొమ్మకు మురళి గారి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అంటే నా అక్షరాలను ఒక చిన్న సినిమాకు రాసినటువంటి పాటలను గుర్తుపెట్టుకొని కవితాత్మకమైనటువంటి లోతుల్ని పరిశీలించి అందులో ఉన్నటువంటి గొప్ప సారాంశాన్ని పట్టుకునేటువంటి ఆ శక్తి, ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఈ వేదిక మీద ఉన్నారు. ఎవరో కాదు, మన కోసం అంటే మన జీవితాన్ని వెలిగించడానికి పుట్టుతారు. అలా పుడతారు. నేను వాళ్ళని కలిశాను. వాళ్ళు ఎవరంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ గారు. చాలా అద్భుతమైనటువంటి నాకు 5,000 మీరు చెప్పి మీ గురించి పోరాటం 5,000 కదా. 5,000 కదా మీరు డబ్బులు దాచిపెట్టడానికి చేతులు పెట్టుకోవడానికి కావాలి కదా. అయితే అంత గొప్ప వ్యక్తి అంటే నేను తెలియదు, ఎవరో తెలియదు, ఎవరికో అవకాశం ఇప్పించచ్చు కదా. నేను తెలియదు, అయినా నేను ఎవరో తెలియకుండా నన్ను చూడకుండా ఫోన్ చేసి 10:30 ఫోన్ చేశారు. 10:30 ఫోన్ చేస్తే నేను అన్నాను, ఎవరు మీరు 10:30 ఫోన్ చేసి అంటే నేను అడ్వకేట్ కనకదుర్గ గారు. అడ్వకేటు, డిటెక్టివ్, సైకాలజిస్ట్, చాలా వాటిలలో వారి ప్రతిభావంతులు, చాలా లీడింగ్ లాయర్ కూడా ఆవిడ. సో ఆవిడ నన్ను ఫోన్ చేసి పిలిపించి మురళి గారికి పరిచయం చేసి 2 అద్భుతమైనటువంటి జీవితాన్ని చరితార్థం చేసినటువంటి తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిలో నీ మనిషిని, అలాంటి
గొప్ప పాట, ఎంత గొప్ప పాట కీరవాణి గారికి రాశాను, అంతే గొప్ప పాటను రాయించారు బొమ్మకు మురళి గారు. ఈ పాటను అద్భుతంగా స్వరపరిచినటువంటి నా ఆత్మీయ మిత్రుడు. దేవినేని చిత్రంతో మా పాటల ప్రయాణం మొదలైంది. నేను దేవినేని చిత్రంలో చాలా పాటలు 3 పాటలు రాశాను. దాంట్లో నుంచి అక్కడ మా ప్రయాణం మొదలైంది. చాలా మంది సంగీత దర్శకులతో పనిచేశాను నేను. ఒక అద్భుతమైనటువంటి ప్రతిభామూర్తి ఆయన. యాంకర్ గారు ఆస్కార్ అవార్డు అన్నారు కదా, కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి సినిమాకు 12 అని 12 మంది దర్శకులు, 12 మంది కెమెరామెన్లు, 12 మంది నిర్మాతలు, 12 మంది యాక్టర్లుగా తీసినటువంటి గొప్ప సినిమాకు, చారిత్రకమైనటువంటి సినిమాకు సంగీత దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి ఆయన. అలాగే శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ గారి దొంగోడి పెళ్ళం సినిమా కూడా పనిచేసినటువంటి సంగీత దర్శకుడు. ఒక మనిషి రూపం చూసి, ఒక మనిషి ఏజ్ చూసి జ్ఞానాన్ని అంచనా వేయదు. దాదాపుగా మలయాళము, కన్నడ, తెలుగు, దాదాపుగా ఒక 9 భాషలలో సినిమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. కన్నడలో సూపర్ డూపర్ హిట్లు చేశాడు. ఆయనకు ఒక మనిషి కంపోజర్ వేరు, సౌండ్ డిజైన్ చేయడం వేరు. అంటే ఒక పాటను కంపోజ్ చేసిన తర్వాత సాంకేతిక పరమైనటువంటి నాలెడ్జ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన చాలా వాద్యాలు, సంగీత వాద్యాలు, సుమారుగా 10 సంగీత వాద్యాలు వాయించడంలో నిష్ణాతుడు. ఒక్కసారి చాలా సాధ్యం కాదు. ఒక ఫ్లూట్ ఇష్టం, ఒక సితార్ ఇష్టం, లేకుంటే వయలిన్ ఇష్టం, ఇప్పుడు ఉంటారు. కానీ అట్లా కాదు. పాటను అద్భుతంగా ఎంత సాంగ్ ఎలివేట్ అవుతుంది, సౌండింగ్ ఇలా ఉంటుంది. అక్షరాల్లో నిక్షిప్తమైనటువంటి భావగర్భితమైనటువంటి భావాన్ని ఇలా పాతాళంలోంచి ఆకాశానికి ఇలా ఎగరేసేటువంటి తన రాగయుక్తమైనటువంటి, తాళయుక్తమైనటువంటి అంత గొప్పగా ప్రపంచానికి నివేదించేటువంటి, అభివ్యక్తి చేసేటువంటి ప్రతిభ ఆయనకు. చాలా గొప్ప సంగీత దర్శకుడు. మిత్రమా, నేను చెప్తున్నాను, మనకంటూ మంచి రోజులు ఇండియా ఫైల్ సినిమాతో వచ్చాయి.